రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. పైకరావుపేట నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా అఖండ మెజార్టీతో అనితమ్మ ఘన విజయం సాధించారు. పైకరావుపేట పంచాయతీ 5వ వార్డు మెంబర్ మల్లిపెద్ది వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు జరిగాయి. పైకరావుపేట టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనిత 43,727 ఓట్ల అఖండ మెజార్టీతో గెలిచి విజయం సాధించిన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పంచాయతీ 5వ వార్డు మెంబర్ మల్లిపెద్ది వెంకటరమణ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు. వెంకటరమణ ఇంటి వద్ద పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్యలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముందుగా మల్లిపెద్ది వెంకటరమణ మాట్లాడుతూ ఇంత అఖండ విజయం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, పైకరావుపేట నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి రాష్ట్ర అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంతో సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ వార్డు మెంబర్ దాసరి శ్రీను, ఎంపీటీసీ సభ్యులు మల్లిపెద్ది సతీష్, ఎల్లపు సతీష్ తదితరులు మాట్లాడారు. జై బీజేపీ, జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం, అనితమ్మ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, సీఎం రమేష్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, అనితమ్మ గారి నాయకత్వం. జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుతో భారీ మెజార్టీతో 165 పై సీట్లు గెలుచుకొని ఒక రావణాసురుణ్ణి వధించినట్టు రాష్ట్రం అంతా కూడా ప్రజలంతా ఏకమై రావణాసురుణ్ణి అడవిలోకి పంపించారు. ఈ రోజున ఆ వేడుకలుగా పైకరావుపేటలోని వార్డులోని కేకులు కట్ చేసుకొని మా అనితమ్మ భారీ మెజార్టీతో 43,000 మెజార్టీతో గెలిచిందని ఆనందంతో, తెలుగుదేశం తరఫున కూటమి తరఫున గెలిచిందని ఆనందంతో భారీగా కేకులు కట్ చేసుకొని బాణసంచా పెంచుకొని జనం అందరం కూడా ఈ వార్డులందరూ ప్రతి వార్డులోని కూడా కేకులు కట్ చేసుకొని సంబరాలు జరుపుకుంటున్నాం. ఇదే విధంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సపోర్ట్ తీసుకొని తప్పకుండా రాష్ట్రం అంతా కూడా డెవలప్ చేస్తారని తప్పకుండా కోరుకుంటూ మా వేవర్స్ కమ్యూనిటీ తరఫున వేవర్స్ కమ్యూనిటీ సభ్యులు మరియు వార్డు సభ్యులు అందరం కలిసి అనితమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీరే తరఫున మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా మన 61, 62, 63, 64 బూత్లన్నీ కూడా తెలుగుదేశం బంపర్ మెజార్టీ అంటే 241, 197 వగైరా మెజార్టీలతో మన బూత్లన్నీ కూడా 3, 4, 5, 6 చైతన్య నారాయణ ర్యాంకుల్లో దూసుకెళ్ళి మన వార్డులన్నీ కూడా మంచి విజయాన్ని ఇచ్చాయి. మల్లిపెద్ది గారు, సతీష్ గారు, మన మహాలక్ష్మి గారు, నాగేశ్వర గారు, బ్రదర్ శ్రీని గారు అందరి కష్టం ఫలించింది. ఇక్కడ అందరూ అలా ఇక్కడ మనం ఎలా కష్టపడ్డామో పైకరావుపేట మొత్తం అంతా కూడా అలా కష్టపడ్డారు. అనితమ్మ గారికి బంపర్ మెజార్టీ, ఇది వరకు ఎప్పుడు లేని మెజార్టీ, 40,000 పైచీల మెజార్టీ మన పైకరావుపేట ప్రజలు ఇచ్చారు. ఎవరు శ్రీగారు అన్నట్టు రావణాసురుడు వధ జరిగినట్టు ఇక్కడ మనకి ఒక కమిషన్ మీద పోరాడినట్టు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి 10 సీట్లు నెట్టేసిన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చరిత్రలో లేదు. ఇది ఎన్టీ రామారావు సునామీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రపంచ సునామీ, ప్రపంచం అంతా తెలుగు రాష్ట్రాలు చేస్తుంది. అందరూ కూడా ఈ పండుగను పసుపు పండుగ, మన తెలుగుదేశం పండుగ, జనసేన పండుగ, బీజేపీ పండుగ జరుపుకున్నామని మన బీసీలందరూ కూడా మన తెలుగుదేశానికి ఎన్నుముక్కలా ఉంటామని మరోసారి తెలియజేసుకుంటూ ముగించుకున్నాను. ఆనందకరమైన రోజు. మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు కలిపి కూటమితో 165 సీట్లు గెలిచారంటే మరి కనీ విని ఎరుగునే మరి మెజార్టీ తెచ్చారు. మరి ప్రజల ఆశీర్వాదం, అలాగే 3 పార్టీలు కలిసి చాలా గట్టిగా కృషి చేశారు. మరి మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనంద సమయంలో
మేము మా వేవర్స్ తోటి మా తోటి వార్డు మెంబర్లోను వార్డు ప్రజలందరితోటి మేము కలిసిమెలిసి ఈ కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మరి అందరూ కూడా మరి దీనికి పాల్గొనాలని అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సైకిల్ గ్లాసు కమలం గాలి మామూలుగా లేదు. 160 స్పీడ్ తో ఉండండి. ఈ స్పీడ్ ఇంకా కంటిన్యూ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎంపీలు 25 కూడా భారీగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. గతంలో 151 సీట్లతో వైసీపీ గెలిచింది. కానీ దాన్ని తలదన్నట్టు వేళ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రబంధన సృష్టించింది. పాయికరాపేటలో అనితమ్మ నా బూతు నా భవిష్యత్ 34,000 మెజార్టీ వల్ల బాబురే గెలిస్తే 45,000 మెజార్టీ మళ్ళీ ఈ మెజార్టీ దాటడానికి ఎప్పుడు కూడా సరిపోరని చెప్పి ఇవాళ పాయికరావు వేవర్స్ తరపున మేము అందరూ కూడా గట్టిగా పనిచేసాం. వేవర్స్ మంచి మెజార్టీని ఇచ్చాం. లాస్ట్ టైం ఇచ్చాం, ఇప్పుడు ఇచ్చాం. రేపు వచ్చే రోజుల్లో అనితమ్మ